సరిపోద్ది. ఇప్పుడే కాదండి, యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో కూడా యేసుక్రీస్తు వారు అంటే ఎవరో వాళ్ళే అర్థం చేసుకోలేకపోయారండి. వాళ్ళ ఎదురుగుండానే వాళ్ళతో పాటు తిరిగి ఉండి అంత జ్ఞానాన్ని నేర్చుకున్న ఆయన ఈయన మనతో పాటు ఉన్నవాడు కదా, వీళ్ళ సిస్టర్స్ వీళ్ళ సహోదరులు మనతో పాటు ఉన్నవాళ్ళు కదా, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి మరియ కాదా అంటున్నారండి. అంటే వాళ్ళతో పాటే ఉండి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని పరిచయాలతోటి వాళ్ళతో కూడా ఛాలెంజ్ చేస్తూ ఉండేవారండి ధర్మశాస్త్రం గురించి అండి. అంత జ్ఞానాన్ని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారండి. ఏంటంటే మనతో పాటే ఉంటున్నారు నార్మల్గానే అని చెప్పి అనుకున్నారు తప్ప ఈయన దేవుని ప్రియకుమారుడు, దేవుని పంపిన కుమారుడు అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారండి. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు మరియమ్మ తల్లి గారికి పుట్టినప్పటి నుంచే కాదండి ఆయన ఉండటం, ఆయన సృష్టింపబడక ముందే దేవునితో పాటు ఉన్నారండి. ఈ సృష్టించినప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నారంటే ప్రధాన శిల్పిగా ఉన్నారండి. ఆ వాక్యాన్ని ఒకసారి సామెతలు 8వ అధ్యాయం 31 వచనం చదువుతారా? సామెతలు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిగా దేవుని దగ్గర ఉన్నారని చెప్పి మనం ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటండి, మరొక డిఫరెన్స్ డెప్త్ వెళ్ళడానికి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. కొంచెం కిందకి చదవండి. సంగమునన్న శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో లేచుటలో ఆది సంభూతుడండి. ఆయన ఈ వాక్యాన్ని బట్టి ఏంటంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడండి, సమస్తములకు ఆధారభూతుడండి. అన్నిటికంటే ఆయనే ఆధారం కింద మనం చెప్పుకోవచ్చండి. అంటే మూలం కలిగిన వాడని, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదండి. ఆయన గారు యేసుక్రీస్తు వారు మరీ గర్భాన పుట్టక ముందే పరలోకంలో ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చండి. భూమి మీద కేవలం ఆయన 33 సంవత్సరాలు మాత్రమే బతికారండి. కాకపోతే ఆయన ఏంటంటే సృష్టించినప్పటి నుంచి అండి ఇప్పటి వరకు కూడా దేవుని దగ్గరే ఉన్నారండి, తండ్రి దగ్గరే ఉన్నారండి. నెక్స్ట్ ఏంటంటే అప్పట్లో కొంతమంది ఏమనుకున్నారన్నది ఒకసారి లూకా 7:33-34 చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయం 33-34. బాప్తిస్మిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగక వచ్చెను గనక వీడు దయ్యము పట్టినవాడని అనుచున్నారు. మనిషి కుమారుడు తినుచును త్రాగుచూ వచ్చెను గనక వీరు తిండిపోతును మద్యపానీయు శంకరులకు పాపులకు స్నేహితులు అంచున్నాడండి. యేసుక్రీస్తు వారు యోహాను వారితో వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఏమంటున్నారంటే ఆయన ఏమో బాప్తిస్మిచ్చి యోహాను రొట్టె తినక ద్రాక్షరసం తాక ఉంటే వీడు దెయ్యం పట్టినవాడు అని చెప్పి వీళ్ళతో ఉంటున్నారని చెప్పి ఈయన కూడా దెయ్యములు పట్టినవారని చెప్పి అంటూ ఉన్నారండి. ఇంకోటి ఏంటంటే తిండిపోతాను తాగుబోతాను కూడా ఎక్కువ పెద్ద పెద్ద మాటలు చెప్పి నిందించేవారండి. కొందరు ఏమండి ఈయన బయలుజేబులు పట్టినవాడు, దయ్యములకు అధిపతి అని చెప్పి దయ్యం వలన ఈ కార్యాలను చేయుచున్నాడు అని చెప్పారండి. ఒక్కసారి మార్కు 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. చెప్పండి. ఈయన బయలుజేబులను పట్టినవాడు దెయ్యముల అధిపతుల చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని చెప్పారు. దానికి సమాధానంగా కొంచెం కిందకి చేస్తే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా ఇట్లనెను, సాతానా సాతానా నేను ఎలాగూ వెళ్ళగొట్టును. సాతాను ఎలా వెళ్ళగొట్టును?
ఆ, సాతాను ఎలా వెళ్ళగొట్టునని చెప్పి అన్నారండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి, ఆయన సాతానుకు సంబంధించిన వాడు కాదు, సాతాన్ని వెళ్ళగొట్టేవాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చండి. ఇంకొంచెం నెక్స్ట్ వచనంకి వెళ్తే 1 కొరింథీ 1 23 అధ్యాయం అండి. సారీ 1 అధ్యాయం 23 వచనం అండి. చదవండి. ఓకే. అయితే యేసుక్రీస్తు వారు వారితో శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులకు కూడా అర్థం అవ్వలేదంటండి. వీళ్ళు ఏమిటంటే అంటున్నారంటండి, మేము సిలువ వేయుచున్న క్రీస్తుని ప్రకటించుచున్నామన్నారండి. అసలు యేసుక్రీస్తు వారు అంటే ఏంటంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానం అని శిష్యులకు కూడా అర్థం అవ్వలేదండి. తర్వాత శిష్యుల్లోనే ఉన్నప్పుడు మరొకసారి అడుగుతారండి, నేను ఎవరినని చెప్పి మీరు అనుకుంటున్నారని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళని అడగా, కొందరేమో ఏలియా అని చెప్తారండి, కొంతమంది ఏమో బాప్తిస్మిచ్చి యోహాన్ అని చెప్తారు, మరియు కొంతమంది ఏమో ఇర్మియా గారు అని చెప్పి అనుకుంటున్నారండి. దెయ్యాలు కూడా దేవుణ్ణి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి అనుకుంటాయండి. బట్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటండి, ఏలియా అనుకుంటున్నారండి, ఇర్మియా గారు అనుకుంటున్నారండి, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అని చెప్పి అనుకుంటున్నారు. ఆ టైంలోనండి పేతురు గారిని అడుగుతారండి. పేతురు గారిని అడిగితే నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అడిగితే ఆయన అంటారు, ఒకసారి మత్తయి 16:13-17 వరకు అండి. యేసు చదవండి. అవునండి. చూడండి, అప్పుడు పేతురు గారు ఏం చెప్పారంటే మీరు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పి చెప్పారండి. నెక్స్ట్ అండి, అప్పట్లో వాళ్ళు అలా అర్థం చేసుకోలేము. ఈయన ఏంటంటే నెక్స్ట్ మత్తయి 3:16 ఒకసారి చదివిస్తారా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఉందండి. పరలోకమందున్న దేవుడు ఏం చెప్తున్నారంటండి, యేసుక్రీస్తు వారు తన ప్రియ కుమారుడు అని చెప్తున్నారండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ప్రియ కుమారుడు. ఈయన తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కాదండి, దేవుని యొక్క ప్రియ కుమారుడిని. దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నామండి. ఇంకా మనం కూడా బైబిల్ మొత్తం పూర్తిగా చదివితే అండి ఇంకా మనకి అర్థమవుతుందండి. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని, బైబిల్ చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవాలని చెప్పి నా విన్నపం అండి. నేను కూడా ఏంటంటే నాకు పూర్తిగా తెలియదు, ఒక్కొక్క లెసన్స్ కింద ఉంటే ఒక బుక్ తీసుకుని ఈరోజు ఒక వాక్యాన్ని చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. నాకు కూడా ముందు తెలియదు దేవుడు అంటే ఒక్కరే ఏంటి అన్నది క్లియర్గా తెలియదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని అంటారు. దీని మీద చాలా క్వశ్చన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఈరోజు కొంచెం నాకు తెలిసిందండి ఈ సంఘానికి వచ్చాక. ఈరోజు ఇలా చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రసంగాన్ని సబ్జెక్ట్ని ముగిస్తున్నానండి. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన గాక. ఆమేన్.